హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వీరు. ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్లిప్కార్ట్లో ఏదైనా ప్రోడక్ట్ మనం రిటర్న్ ఎలా పంపాలనే విషయం గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా అయితే మనం మాట్లాడుకుందాం. సపోజ్ మీకు ఏదైనా ప్రోడక్ట్ ఫ్లిప్కార్ట్లో డ్యామేజ్ అయ్యి వచ్చినా కానీ, లేకపోతే సపోజ్ అది మంచి పర్ఫార్మెన్స్ చేయకపోయినా కానీ ఆ ప్రోడక్ట్ మనం దాన్ని ఎలా రిటర్న్ చేయాలనే విషయం గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా అయితే నేను లైవ్ ప్రూఫ్ అయితే చూపిస్తాను మీకు. వీడియో మొత్తం అయితే చూడండి, మీకు ఒక అంచనా అయితే వస్తుంది. నేను 10 days బ్యాక్ అయితే బోయా మైక్ అయితే ఆర్డర్ ఇచ్చాను. ఆ బోయా మైక్ అయితే సరిగా అయితే పర్ఫామ్ అయితే చేయట్లేదు. కాబట్టి నేను దాన్ని అయితే ఈరోజు అయితే రిటర్న్ అయితే చేస్తున్నాను. నేను ఇప్పుడు క్లియర్గా అయితే చూపిస్తాను ఫ్లిప్కార్ట్ యాప్లో ఎలా రిటర్న్ చేయాలనే విషయాన్ని అయితే. ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ కొత్తగా వస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ అయితే డైలీ అయితే వస్తాయి. ఫ్లిప్కార్ట్ యాప్ని అయితే ఇప్పుడైతే ఓపెన్ అయితే చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత పైన 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత మై అకౌంట్ అయితే క్లిక్ చేయండి. మై అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత కింద మై అడ్రస్ అని ఉంటుంది. తర్వాత దాని మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత మీరు ఏ ప్రోడక్ట్ అయితే రిటర్న్ పంపాలనుకుంటున్నారో దాని మీద అయితే క్లిక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, కింద అయితే చూడండి, మీరు రిటర్న్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది. దాని మీద అయితే మీరైతే నొక్కండి ఒకసారి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే రీజన్ ఫర్ రిటర్న్ అని ఉంది. ఇది క్వాలిటీ అయితే బాగాలేదు కాబట్టి నేను క్వాలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్ నాట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ అని అయితే క్లిక్ చేశాను. తర్వాత మోర్ డీటెయిల్స్లో కూడా సేమ్ అయితే క్లిక్ చేశాను. మీది సపోజ్ మీది ఏ ప్రాబ్లం అయితే ఆ ప్రాబ్లం అయితే అక్కడైతే క్లిక్ చేయండి. తర్వాత కింద కామెంట్స్ అడుగుతుంది, ఏదో ఒక రీజన్ అయితే రాయండి. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మనం తర్వాత చూసుకుంటే వాట్ డూ యూ వాంట్ టు ఇన్ రిటర్న్ అని ఉంది. రిఫండ్ కానీ రీప్లేస్ కానీ ఉంటుంది. నాకైతే రిఫండ్ ఆప్షన్ మాత్రమే ఉంది కాబట్టి నేను రిఫండ్ అయితే క్లిక్ చేశాను. తర్వాత మీ అడ్రస్ అయితే కింద అయితే చూసుకోండి, చెక్ చేసుకోండి. ఈ అడ్రస్కి వచ్చి వాళ్ళకి పికప్ అయితే చేసుకుంటారు. తర్వాత ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అయితే నొక్కండి. సబ్మిట్ రిక్వెస్ట్ మీద అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్లో చేయాల్సిన పని అయితే అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత మీ ఇంటికి వచ్చి కొరియర్ పార్ట్నర్ అయితే మీ ఆర్డర్ అయితే పికప్ అయితే చేసుకుంటాడు. ఫ్రెండ్స్, నాకు నెక్స్ట్ డేనే మెసేజ్ వచ్చింది, మీ ఆర్డర్ ఈరోజు పికప్ చేసుకుంటారని కొరియర్ పార్ట్నర్ నుంచి. కాబట్టి నేను ఈరోజు మీకు కొరియర్ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళి క్లియర్గా అయితే చూపిస్తాను. మీరు ఏమేమి తీసుకెళ్లాలనేది అయితే నేను క్లియర్గా అయితే చెప్తాను. ఫ్రెండ్స్, కొరియర్ పార్ట్నర్ అయితే వచ్చాడు. ఒక 20 feet అయితే నడుచుకొని రమ్మన్నాడు. నేను హైవే దగ్గరికి అయితే వచ్చాను ఇప్పుడు. నేను వాళ్ళు ఇచ్చినవి మొత్తం అంటే స్టార్టింగ్లో ప్యాకేజ్ ఎలా ఉందో మొత్తం అయితే తీసుకొచ్చాను. పేపర్స్ మొత్తం అయితే తీసుకొచ్చాను. అలానే మీరు కూడా రీప్లేస్మెంట్ టైం అయిపోయేదాకా మీరు పేపర్స్ అయితే పడేయద్దు, ఏ ప్రోడక్ట్ కొన్నా కానీ ఫ్లిప్కార్ట్లో. అలానే ఉంచుకోండి. సపోజ్ ఏమన్నా ప్రాబ్లం వస్తే ఈ పీరియడ్లో మీరు బ్యాక్ అయితే ఇవ్వచ్చు. కాబట్టి అతను ప్రోడక్ట్ అయితే తీసుకున్నాడు. అలానే అతను మొబైల్లో ప్రోడక్ట్ అయితే చూసుకున్నాడు, అంటే ఇది ఒరిజినల్దా కాదా, సేమ్ ప్రోడక్టా కాదా అనే విషయాన్ని అయితే అతను మొబైల్ అయితే చెక్ చేసుకున్నాడు. మీకు చూపిస్తాను చూడండి. ప్రాబ్లం ఏంటని అయితే నన్ను అయితే అడిగాడు. నేనైతే ప్రోడక్ట్ అయితే సరిగా వర్క్ అవ్వట్లేదని నేనైతే చెప్పాను క్లియర్గా. ఇంకంతే, ప్రోడక్ట్ ఒరిజినల్ కదా చూసుకున్నాడు అంతే. లోపల యాక్సెసరీస్ కూడా చూసుకోలేదు. ప్రోడక్ట్ చూసుకొని ఇంకా రిటర్న్ ప్యాక్ అయితే చేసుకున్నాడు. ఫ్రెండ్స్, రిఫండ్ అయితే ఒక 5 days నుంచి 10 days లోపు అయితే వస్తుందని చెప్పాడు. నాకైతే 1 dayలోనే రిఫండ్ వచ్చింది. ఎందుకంటే నేను యూపీఐ ద్వారా అయితే పే చేశాను. హాఫ్ అమౌంట్ ఏమో గిఫ్ట్ కార్డ్ ద్వారా పే చేశాను, రిమైనింగ్ హాఫ్ అయితే యూపీఐ ద్వారా అయితే పే చేశాను. కాబట్టి నాకు ఇన్స్టెంట్గా అయితే వచ్చింది. సపోజ్ మీరు ఫ్లిప్కార్ట్లో క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ సపోజ్ మీరు పే చేస్తే మీకు ఒక 10 days అయితే పడుతుంది టైం. 10 days లోపు ఎప్పుడైనా రావచ్చు, మీకు కన్ఫర్మ్గా రిఫండ్ అయితే వస్తుంది. సపోజ్ మీరు ప్రోడక్ట్ రీప్లేస్మెంట్ పెడితే మాత్రం మీకు 10 days లోపు అయితే రీప్లేస్మెంట్ అయితే మీకు ఏ ప్రోడక్ట్ అయితే పంపారో సేమ్ మోడల్, అంటే ఇప్పుడు మీరు ఒక మొబైల్ పెడితే రెడ్మీ 9 Pro బెటర్ అనుకో, సేమ్ రెడ్మీ 9 Pro అయితే మీకు అయితే వస్తుంది. అలాగే మీకు సేమ్ ప్రోడక్ట్ అయితే వస్తుంది. రీప్లేస్మెంట్ పెడితే రిఫండ్ అయితే మీకు 10 days లోపు అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ప్రాసెస్ అయితే చాలా ఈజీ. ఫ్రెండ్స్, మీరు సపోజ్ ఎక్కువ ఫ్లిప్కార్ట్ యాప్ వాడే వాళ్ళు అయితే చాలా ఈజీగా అనిపిస్తుంది. సపోజ్ మీరు లైట్గా ఫ్లిప్కార్ట్ వాడే వాళ్ళు అయితే మాత్రం కొంచెం గజిబిజిగా అయితే ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్. ఫస్ట్ ఫ్లిప్కార్ట్ యాప్లో మనం రిటర్న్ రిక్వెస్ట్ అయితే పెట్టాలి. తర్వాత కొరియర్ పార్ట్నర్ మన మొబైల్ కానీ మనం ఏ ప్రోడక్ట్ అయితే ఇచ్చామో ఆ ప్రోడక్ట్ అయితే పికప్ చేసుకొని రిటర్న్ అయితే పంపిస్తాడు. వాళ్ళకి ఆ ప్రోడక్ట్ చేరినప్పుడు మన మనీ మనకైతే వస్తుంది. మీరు యూపీఐ ద్వారా పే చేస్తే త్వరగా అయితే వస్తుంది. సపోజ్ మీరు డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ పే చేస్తే మీకు కొంచెం లేట్ అయితే అవుతుంది. అప్ టు 10 days వరకు అయితే పడుతుంది. అలానే మీరు రీప్లేస్మెంట్ పెడితే మాత్రం మీకు అదే ప్రోడక్ట్ ఒక 10 days లోపు అయితే వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.